అందరికి శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్లలో నెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. సింగపూర్ దేశంలో ముఖ్యమంత్రి సారుదే ఉంది జోరు. విదేశాంగ మంత్రిని కలిసిండు సీఎం రేవంతాలు సారు. మంత్రులతోని కేబినెట్ మీటింగ్ పెట్టిండు సీఎం చంద్రాలు. ఇక ప్రభుత్వ ఫలాలు బరబ్బర్ అందుకుంటారట జనాలు. కూపన్ కారట్లు తీసేస్తారేమో అని పరిశాన్ అవుతుండ్రు జనం. కొత్త రేషన్ కారట్ల మీద క్లారిటీ ఇచ్చిండు మంత్రి పొన్నం. కేసీఆర్ సారు అప్పుడే చూసిండట కాంగ్రెస్ వాళ్ళ లంగతనం. కేటీఆర్ సారు ఇట్లా మాట్లాడుతుంటే అవునా అంటుండ్రు జనం. స్టీల్ ప్లాంట్కు కోట్ల పైగా విడుదల చేసింది బీజేపీ సర్కారు. విశాఖను ఎక్కదీపమూలే ఎలిగిస్తుందట కూటమి సర్కారు. మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు ఢిల్లీ పర్యటన ఒడగొట్టుకొని బయట దేశం సింగపూర్ చేరుకున్నాడు. ముఖ్యమంత్రి సారు ఒక్కడే పోయిండా. ప్రజలు పన్నుల రూపంలో కడుతున్న పైకంతోని ప్రయాణం గడుతుండు కాబట్టి ఆయన సోపతి వల్ల మంత్రులను ఎంటబెట్టుకపోయిండా అంటే ఏమో మరి. అన్ని ముచ్చట్లు ఆడదాకా పోయి అరుచుకుందాం పారి. చలో సింగపూర్. అగో చూసిండ్రా సీఎం సార్ ఇట్లా గాలి మోటార్ దిగి బయటకు వస్తుంటే రేవంతాల సార్ వస్తున్న ముచ్చట ఎరకాయ ఆడున్న తెలంగాణ ప్రజలు మొదలే వచ్చి గాలి మోటార్ల డిపో బయట నిలబడ్డారు. సీఎం సారు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళుడు ఆలస్యమే లేదు. సంబూరంగా దగ్గరికి పోయి సింగపూర్కు స్వాగతం సారు అని చిరునవ్వులు చిందించుకుంటా పలకరిచ్చిర్రు. రేవంతాల సారు కూడా ఎదుర్కొనేందుకు వచ్చిన తెలంగాణ బిడ్డల చూసి దేశంగాని దేశంలో నా కోసం ఇంతమంది వచ్చిర్రని మనసులనే మురిసిపోయిండు కావచ్చు. ఆడికెళ్ళి ఆఫీసర్లతో కలిసి సీదా పోయి సింగపూర్ విదేశాంగ మంత్రి వివాన్ బాలకృష్ణన్ సార్ను కలిసిండు. మా తెలంగాణకు ఎక్కడెక్కడి దేశాలలో వచ్చి పెట్టుబడులు పెట్టేందుకు లైన్ల మీద లైన్లు కడుతుర్రు. ఆ లైన్లో మీరు కూడా ఉండాలి. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలో కొత్త పట్టణం కడుతున్నాము. బయట దేశాలలో ఉన్న సౌలతుల కంటే ఎక్కువ సౌలతులు ఉండేటట్టు మా షెయి సర్కారు సౌలతు చేస్తుంది. కొత్త పట్టణంలో భాగ్యనగరంలో కొలాయిస్తున్నాం కాబట్టి మా తెలంగాణలో తయారైతున్న న్యూ సిటీలో మీరు కూడా ఎంతో కొంత పెట్టుబడి పెడితే మీకింత ఆమ్దాని మాకింత ఆమ్దాని వస్తుంది ఆలోచన చేయండి సీఎం సార్ అనగానే మీరంతా మంచిగా చెప్పినాక మేము పెట్టుబడి పెట్టకుండా ఊకుంటామా? తప్పకుండా అని ఆయన కూడా అన్నాడట. అటెనక సిక్కి కొన్ని కంపెనీల ఆఫీసర్లతోని మీటింగులు పెట్టి వాళ్ళతోని ఫ్యూచర్ సిటీ గురించి చెప్పిండు. అయ్యా రేవంతాల సారు, మీరు ఇట్లా సింగపూర్కు పోయి తెలంగాణకు తెలివితోని ఎన్ని పెట్టుబడులు తెస్తారో తెలియదు. అది సరేగాని ఎన్నికల ముంగడ మీరిచ్చిన హామీల గురించి కూడా ఇంతే కాయసిగా మీటింగులు పెట్టుకుంటా 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్న ముచ్చట ఎందుకో మాట్లాడతలేరు. మొదలు మీరు అవి అమలు చేయండి. ఎందుకంటే మీరిచ్చిన హామీలే కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాల సారు మంత్రులందరినీ పిలుచుకొని కేబినెట్ మీటింగ్ పెట్టిండు. అధికారంలోకి రాగానే పథకాలు అమలు చేస్తామని చెప్పి ఏలువడలకు వచ్చినాక ఏది చక్కగా అమలు చేయకపోవడితిమి. ఏపీలో ఇప్పటికీ ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టు ఉన్నది అన్నట్టు అని పబ్లిక్ కూడా అనుకుంటున్నారని ముచ్చట ఎరకయి అట్లా సమావేశం అయ్యిండా. అరుచుకుందాం పారి. ఏలుబడిలకు వచ్చి ఏడాది దగ్గరికి రాబట్టే ఏపీలో ఏ పథకం కూడా చక్కగా అమలైతే లేదని అందరూ అనుకుంటుండ్రు. ఇట్లయితే ఎట్లా? గత ప్రభుత్వంలో నవరత్నాలకు మెరుగు పెడతాని ఎచ్చులకు పోతే ఏ పథకం చక్కగా అమలు కాకపోయే వరకల్లా పంకపాటి రిక్కలు పుట్టుకునే ఇరిసిరు. సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని మాటిస్తే మనల్ని నమ్మి ప్రజలు మనకు అధికారం కట్టబెట్టిరు. పాత గవర్నమెంట్ లెక్కనే మన ప్రభుత్వం పనితనం ఉన్నదని గిట్లా ప్రజలు పసిగట్టిండ్రే అనుకో. పువ్వు రిక్కలు పుట్ట ఏరేసి కాడకాడికెళ్ళి వాడగొట్టి కాసు గిలాసను పుట్టుక్కున వలగొట్టి సైకిల్ పయ్యలు ఒడిపెట్టి పుల్లల కాడికెళ్ళి ఇరిసేసే కాడికి రాగల్లా. అట్లా రాకుండా ఉండాలంటే ఎన్నికల ముంగట సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని అంటిమి. అవిటిని అమలు చేద్దామని మంత్రులతోని కూడా అన్నాడట. అయ్యా సీఎం సారు, ఇప్పటికే ఆంధ్ర ఆలతో మారుస్తారని నమ్మి మీకు ఓట్లేస్తే ఎల్లే గొంగడి ఏడున్నదంటే వేసిన దగ్గరనే ఉన్నది అన్నట్టు మీ ఏలుబడి ఉన్నది. ఉన్నట్టు చెప్పాలంటే తుంటెత్తేసి ముద్దెత్తుకున్నంత పని అయిందని ఇప్పటికే మొత్తుకుంటుర్రు. మీరన్నట్టే సూపర్ 6 పథకాలు అమలు చేద్దాము, ఆడోళ్ల కోసం ఫ్రీ బస్సు పథకం పెడదామని అనుకుంటుమి. మరి ఆ పథకం అన్న బిరాన అమలు చేద్దామని కూడా మంత్రులు అన్నారట. అయ్యా చంద్రాల సారు, ఓడెక్కేదాకా ఓడమల్లన్న ఓడదిగినాక తీర్మారం అల్లన్న అన్నట్టు మీరు కూడా మీ శిష్యుడు రేవంతాల సార్ చేస్తున్నట్టు ఏపీలో ఏలుబడి చేస్తున్నట్టు కొడుతున్నది. అధికారంలోకి రాకముందు స్వర్ణాంధ్ర చేస్తాం అంటిరి. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చినాక స్వర్ణాంధ్ర కాదు కదా, ఇత్తడి ఆంధ్ర కూడా కానికాడికి వచ్చినట్టు కొడుతున్నది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకొని అన్నదాతలకు ఇస్తామన్న రైతు భరోసా ఇయ్యండ్రి, రుణమాఫీ ఇయ్యండ్రి, ఆడోళ్ల కోసము ఫ్రీ బస్సు పథకం పెట్టుర్రి, ఎన్నికల ముంగడ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి మీ మార్కు చూపెట్టుకోండి అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ సర్కారు కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని అంటున్నది కదా, అట్లా ఇయ్యాలంటే పాత కూపన్ కార్డులు పురాగా తీసేసేటట్టుర్రని అందరూ పరిశాన్ అవుతుర్రట. ఆ పరిశాన్ ముచ్చట తీసుకుపోయి బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు చెవులేస్తే ఆ సారేమో పబ్లిక్కు ఇట్లా చెప్పుకొచ్చుండు. అయ్యా పొన్నం సారు, ప్రజలకు కూపన్ కార్డుల మీద మంచిగా క్లారిటీ ఇయ్యండ్రి. జనవరి 26 నుంచి
కొత్త రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియకు సంబంధించి గ్రామాల్లో సర్వే జరుగుతూ ఉంది. సరే సార్, మరి పాత రేషన్ కార్డులు ఏమైనా తీసేస్తుర్రా ఎట్లా? ఆ ముచ్చట కూడా అర్థమవుతాడు చెప్పుర్రి. పాతగా ఇప్పటికే 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. 2,81,00,000 మందికి సంబంధించిన 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇప్పుడు వాటికి సంబంధించిన అంశం గాని ప్రస్తావన గాని ఈ కొత్త రేషన్ కార్డు పంపిణీలో లేదు. సరే, మరి కొత్త కూపన్ కార్డుల ముచ్చటేంది సారు? చెప్తాను స్పష్టంగా, అర్హత ఉండి కొత్త రేషన్ కార్డు రానటువంటి వాళ్ళందరికీ 10 సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డు కావాలి, నాకు అర్హత ఉంది, ఈ ప్రభుత్వం ఇస్తలేదని నిరాశపడ్డ వాళ్ళందరికీ శుభవార్త. వాళ్ళందరికీ జనవరి 26 వరకు ఇవ్వాలి. ఇన్నరా 10 ఏళ్ల నుంచి కూపన్ కార్డులు కావాలని కళ్ళు కాయలు కాసేటట్టు పిట్టకు పెట్టుకొని ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కొత్త కూపన్ కార్డులు ఇచ్చేందుకు సర్కారు ఇషారా చేస్తుందట. పాత కూపన్ కార్డులు ఎవరు ఏం తీసేస్తలేరట. కూపన్ కార్డులలో పేర్లు ఉన్నోళ్ళు ఎవరన్నా చచ్చిపోయినా, పెళ్ళై అత్తగారింటికి పోయినా అసొంటోళ్ళ పేర్లు మార్చుకోండి. కొడుకులు బిడ్డలు పుడితే వాళ్ళ పేర్లు ఎక్కించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నామా అన్నాడు. అయ్యా పొన్నం సారు, ఈ తేప కూడా ఇస్తున్నాం అనుడే ఉన్నదా? ఈ తేపనన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? ఎందుకంటే ఈ ముచ్చట మీరు ఏలుబడిలకు వచ్చినప్పటి సంది చెప్తానే ఉండ్రు, ప్రజలు ఇంటనే ఉండ్రు. ఈ తేపనన్నా మీ నోటి పుణ్యాన బిరాన వచ్చేతాడు చూడుండ్రి. మొన్నటిదాకా అందరికి రుణమాఫీ చేస్తాము, అరువులైన వాళ్ళు ఎవ్వలను ఇడిచిపెట్టమని అన్నారు. ఇప్పటి వరకు సగం మందికి కూడా సక్క రుణమాఫీ అయితలేదని రైతులు అంటున్నారు. దాని లెక్కనే కూపన్ కార్డుల కథ చేయకుండ్రి అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు లంగలు వాళ్ళ మాటలు నమ్మకూరే అని అంటున్నాడు మాజీ మంత్రి కేటీఆర్ సారు. అగో తెలంగాణలో మలి సర్కారు ఏలుబడిలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు అంతా లంగతనం ఏం చేసిర్రు? అట్లా ఆయన గారికి ఎట్లా అనిపించింది? ఆ మాట కేటీఆర్ సార్ నోటి నుంచే వచ్చిందా? అంతకు మొదలు కూడా ఎవరన్నా అంటే దాన్ని మక్కి మాజీ మంత్రి సార్ చెప్తుండా. ఇందాం పారి. అయ్యా కేటీఆర్ సారు, మీ శిల్కా పలుకులు నిలబెట్టుండ్రి. ఏం చెప్పిండు కేసీఆర్ సారు? అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోతుంది, కాంగ్రెస్ వాళ్ళు లంగలు మంచోళ్ళు కాదు, నమ్మకుర్రి అని చెప్పిండు. కాంగ్రెస్ వాళ్ళు ఏమో మీకు మంచిగా అందమైన కబుర్లు చెప్పిరి. ఏమన్నారు? నెలకు 2,500 పడతాయన్నారు. పడ్డాయా లేదా? పడ్డాయా? ఒక్కలకన్నా పడ్డాయా అనగానే పడలేదని ఆడున్న కొందరు మహిళలు మొగోలు కూడా అన్నారు. గెలిచిన 100 దినాలలోనే 6 గ్యారెంటీలు అమలు అనే ఇంతవరకు కాకపాయే. మహిళలకు మలి సర్కారు ఎంత బాకీ ఉన్నట్టో తెలుసా? నెలకు 2,500 చొప్పున ఏడాదికి లెక్క కడితే అచ్చరాల 30,000 రూపాయలు రేవంతాల సారు అప్పు ఉన్నాడు అని ఆ అప్పును కాంగ్రెస్ వాళ్ళ నుంచి ఎట్లా వసూలు చేయాలనో కూడా చెప్పిండు. ఇనుండ్రి. సో కాంగ్రెస్ వాడు మీ ఓటు వచ్చినందుకు అడిగితే ఏం చెప్పాలి? ఆడ 30,000 పెట్టుకోడుక, ఆ తర్వాత మాట్లాడతా అని చెప్పి ఎలగొట్టాలి. ఇట్లా అనుకొచ్చిండు. అయ్యా ఇచ్చిన మాట తప్పిండ్రని మీరేనా సారు ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నది? మీ నాయన కేసీఆర్ సార్ కూడా ఎన్ని ఇచ్చిన మాటలు తప్పలేదు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు, చేసిండా? దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, ఇచ్చిండా? దళిత బంధు అన్నాడు, అందరికి ఇచ్చిండా? పాత బస్తీని ఇస్తాంబుల్ చేస్తా అన్నాడు, చేసిండా? హైదరాబాద్ను విశ్వనగరం చేస్తా అన్నాడు, చేసిండా? ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఇచ్చిండా? అరువులైన వాళ్ళకే డబుల్ బెడ్రూమ్లు అన్నాడు, ఇచ్చిండా? ఇట్లా చెప్పుకుంటా పోతే మీ నాయన హామీల చిట్ట యమలోకంలో చిత్రగుప్తుని దగ్గర ఉన్న పాపాల చిట్ట అంత పెద్దగా ఉంటుంది. అట్లా ఇచ్చిన మాట నిలబెట్టుకోకనే కదా మీకు ఓటుతోని బుద్ధి చెప్పిర్రు. మళ్ళా వాళ్ళతానికే పోయి మీరు ఇట్లా మాట్లాడుతుంటే గమ్మత అనిపిస్తున్నది. మీ నాయనేం శుద్ధపూస కాదు, రేవంతాల్ సారేం సొక్కమైన సీఎం కాదు. అధికారం లేనప్పుడు ఓ మాట, అధికారంలో ఉన్నప్పుడు ఓ మాట. మీ రాజకీయం లీడర్లకు రాజకీయంతో పెట్టిన విద్యనాయ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాల సారు సంకల, ఉప ముఖ్యమంత్రి పవనాల సారు సంకల అదృష్టం తేనెతెట్ట పెట్టినట్టే పట్టుకున్నట్టున్నది. అగో అంతలాకు ఏపీ సీఎంకు డిప్యూటీ సీఎంకు ఏం పట్టుకున్నదే అంటారా? ఏమంట కూటమి సర్కారు ఏపీలో కొలాయి దింపిందో అప్పటి సంది ఇద్దరికి శరణమే లేదన్నట్టు ఉన్నది. పోన్రి ఇప్పటి అదృష్టం ముచ్చట ఏంటిది అంటారా? ఈనుండ్రి. అగో చూసినరా, ప్రధాని మోడీ సారు విశాఖ ఉక్కు కంపెనీల సకల సౌలతులు చేసేందుకు అచ్చరాల 11,444 కోట్ల రూపాయలు విడుదల చేసిండంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రాల సార్ అవ్వుడుతోని, ఉప ముఖ్యమంత్రిగా పవనాల సారు అవ్వుడుతోనే సాధ్యమైనట్టు కదా. అందుకే అదృష్టం వల్ల సంకల్లా తేనె తెట్టే పెట్టిందన్నట్టే, పిండుకున్నోళ్లకు పిండుకున్నంత తేనె అన్నట్టే కదా. చాలా దినాల సంది విశాఖ ఉక్కు కర్మాగారము మూతపడుకుంటూ వచ్చిందట. అందుకే ఇగో ఇట్లా కేంద్ర మంత్రి సార్ కూడా అనుకొచ్చిండు. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने RINL के रिवाइवल के लिए 11,440 करोड़ रुपए का पैकेज कल कैबिनेट की CCEA में
ఈయన కేబినెట్ మీటింగ్ పెట్టి ఏపీ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసము అచ్చరాల 11,444 కోట్ల రూపాయలు విడుదల చేసినాము. ఏపీలో స్టీల్ ప్లాంట్ తిప్పలు వాపేదందుకు కమలం పువ్వు సర్కారు ఎప్పుడు ఏపీ వెంటనే ఉంటుందని అనుకొచ్చిండు. ఉదికు స్టీల్ ప్లాంట్కు సెంట్రల్ సర్కారు పైకం విడుదల చేసిన ముచ్చట ఎరకై పడాగులు కాల్చి సంబరాలు చేసుకుంటారు. అయ్యా చంద్రాల సారు, ఇట్లనే సెంట్రల్ సర్కారుతో మాట్లాడి సూపర్ 6 పథకాలే కాదు ఇంకిన్ని కొత్త పథకాలు పెట్టి ఆంధ్రప్రదేశ్ హాలత్ మొత్తం మార్చేయండి సార్ అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. గెలిచిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఎన్నికల ముంగట హామీలు ఇచ్చి అధికారంలోకి వస్తేమి ఏలుబడిలకు వచ్చి ఏడాది దాటిపోతున్నా ఇంకా పురాగా అమలు కాకపాయే. 6 గ్యారెంటీల భాగంగా ఇందిరమ్మ ఇండ్లు కూడా ఉన్నాయని ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు సచివాలయంలో మీటింగ్ పెట్టిండు. ఎప్పటి వరకు ఇస్తారో అరుచుకుందాం పరి. అగో సిఎస్ శాంతికుమార్ మేడము పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు సచివాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి మాలాస్క మందే ప్రభుత్వంలో ఉన్న పెద్ద పెద్ద ఆఫీసర్లు హాజరుపడ్డారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం ఆవురావురు అనుకుంటా పిట్టకు పెట్టుకుని ఎదురు చూసినట్టు తెలంగాణలో నిరుపేదలు ఎంతోమంది నిల్వనీడలేరోళ్ళు ఎదురు చూస్తుర్రు. అంతమంది లెక్కలు మొత్తం తీయండ్రి, అరువులైన లిస్టు మొత్తం తయారు చేయండి. అట్లనే జాగలు ఉండి ఇండ్లు కట్టుకునేందుకు ఎదురు చూస్తున్న లిస్టును కూడా ప్రిపేర్ చేయండి. ఎన్ని ఇళ్ళు కడితే అందరికి సరిపోతాయి. అరువులైనోళ్లకు ఇచ్చేందుకు ఇందిరమ్మ సర్కారు తయారున్నది. గ్రామ రెవెన్యూ శాఖ అంతా గందరగోళంగా ఉందని ఏం పరిశాన్ కాకుండ్రి అని పొంగులేటి సారు అధికారులతోనే అంటే అన్ని వివరాలు తీసుకోవాలంటే ఉన్న ప్రభుత్వ ఉద్యోగులతోని కాని పని ఇంకా చాలా మంది పనులు ఉంటేనే మీరనుకున్నట్టు పథకాన్ని బొంబాటుగా పక్కాగా అమలు చేయొచ్చు అని ఆఫీసర్లు అనగానే మీరేం పికర్ చేయకుండ్రి. విఆర్ఓ విఆర్ఏల కోసం స్పెషల్ ఎగ్జామ్లు పెడుతున్నాము. ఆ పరీక్షల పాస్ అయిన వాళ్లకు కొలువులు ఇచ్చి పనులు బిరబిర అయ్యేటట్టు చూద్దాము. ఓ 450 మంది సర్వేయర్లు ఇంకో 1000 మంది దాకా కొత్త ఉద్యోగులను కొలువులకు తీసుకుందాము. మీరు మాత్రం ఇండ్ల నక్షలతోని పాటు ఇంజనీర్ల ప్లానింగ్లు తయారు పెట్టుండ్రి అన్నాడు. మీరంత మంచిగా చెప్పినాక మేమెందుకు ఊకుంటాం సారు? గ్రామాలకు పోయి ఏ ఊళ్ళో నిల్వనీడ లేకుండా పేదలు బతుకుతుర్రో వాళ్ళ వివరాలు మొత్తం బయటకు తీస్తాం, మీకు అందజేస్తాం అని వాళ్ళు కూడా అన్నారట. అయ్యా పొంగులేటి సారు, సర్కారు తరఫున గడికోపారి సమీక్షా సమావేశాలు పెట్టుకుంటా ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తాము ప్రతి ఒక్కళ్ళకి అందేతాటు చూస్తామని చెప్పుడే ఉన్నది. కానీ మీ షై సర్కారు వాళ్ళు మాటల్లో చెప్పినట్టు చేతల్లో మాత్రం అస్సలు కనబడతలేదు. కాబట్టి ఇప్పుడన్నా 26 జనవరి నుంచి బరాబర్ అమలు చేసి ఈ మీటింగ్కు అన్న న్యాయం చేయండి. లేకుంటే మీరు సచివాలయంలో పెట్టిన ఈ సమావేశంలో షాయి సమోసాలకైన ఖర్చుతోని పాటు మీ మీటింగు వాళ్ళ చేసిన బుగ్గలకు కరెంటు దండగా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి సారు పానం ఉన్నంత కాలం కారు పార్టీలనే ఉంటాడట. కాటికి పోయేదాకా కారు పార్టీని ఇడిచేదే లేదు. కావాలనే కొందరు పల్లా సారు పక్క చూపులు చూస్తుండు గులాబీ గుడిసెలకించి పోతుండని తప్పుడు ప్రచారం చేస్తురట. ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారే బాలన్న, ఇంత కాయసుగా మన బాలన్న ముచ్చటలా ఎందుకు చెప్తున్నాం అంటారా ఈనుండ్రి. అయ్యా పల్లా సారు, పబ్లిక్ కు మీ మనసుల మాట చెప్పుండ్రి. ఆయన పోయింది కాబట్టి మిగతా వాళ్ళు పోవాలని చెప్పేసి కొంతమంది పేపర్ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడేది టీవీలలో పల్లరాజేశ్వరరెడ్డి సరిగ్గా కాన్స్టిట్యున్సీలో ఉండట్లేదు, లేకపోతే పల్లరాజేశ్వరరెడ్డి అసెంబ్లీలో సరిగ్గా మాట్లాడలేదు, పల్లరాజేశ్వరరెడ్డి కూడా పక్క చూపులు చూస్తున్నట్టు అని చెప్పినాం. నిప్పు లేనిదే పొగ పుట్టది అన్నది ఎంత నిజమో తమరు పార్టీ మారుతారని అనంది ఎవరు అట్లా అనరు కదా సారు. అయినా మీరు ఏ పక్క సూపులు చూస్తలేరా? కారు పార్టీకి కాలిచ్చేతట్లేరా? ఆ ముచ్చట కూడా మీరే చెప్పుర్రి. పక్క సూపులు, పై సూపులు, కింది సూపులు చుట్టాన్ని కడేసేది కాదు. ఇన్నరా ఇంకా మస్తుగా నడినుండ్రి. అదే గులాబీ జెండాని పట్టుకొని ఉంటుంది తప్ప ఎవడెంత మంది మారినా కూడా మనం చివరి ప్రాణం ఉన్నంత వరకు కూడా అలానే ఉంటాం. పల్లా సారు గులాబీ గుడిసెలకించి ఎడమకాలు బయట పెట్టబోతుండని కొందరు గుసగుస పెట్టుకునేసరికి గులాబీ పార్టీ కార్యకర్తల గుండెలు వలిగిపోయినాయని ముచ్చట ఎరుకైన పల్లా సారు ఇట్లా కారు పార్టీ కార్యకర్తలను తెలుసుకొని నేను దచ్చినా ఏ పార్టీలకు పోను, కాటికి పోయేదాకా కారు పార్టీలనే ఉంటా, నా నెత్తురు మొత్తం గులాల్ రంగుతోనే నిండిపోయింది, పార్టీలు మారే కడియం శ్రీహరిని కాదు నేను, పల్లా రాజేశ్వరరెడ్డిని మాట తప్పుడు మడిమే దింపుడు నాకు అలవాటే లేదన్నాడు. పల్లా సారు నివద్దనే పార్టీ మారతాడా అంటే ఏమో లోపడి గుట్టు కార్యకర్తలకు ఎరక అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. కార్ పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కేటీఆర్ సార్కు అధికారం అయిన కాడ నుంచి తలకాయ శాఖ పనిచేయక దమాక్ మొత్తం ఖరాబ్ అయి పిచ్చిలేసిందట. ఏం మాట్లాడుతుండో కూడా ఎరకైతలేదట. అగో కేటీఆర్ సార్ గుండ్రాయలో గట్టిగానే ఉన్నాడు. మీటింగ్లకు కూడా పోకుండా ఆ షై సర్కార్కు గట్టిగానే సురుకులు పెడుతుంటే ఆయనకు పిచ్చిలేసిందని ఎవరన్నారు అంటారా? ఇగో ఈ నూనె అయ్యా ఈయననే గారు. మీరు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు కాదు 6 గ్యారంటీ కూడా ఇవ్వలేదంటారు. మీరా చెప్పేది 2014-18 మేనిఫెస్టోలో గుండు సున్నా మీరు చేసింది 20% కూడా చెయ్యండి. మీరు ఈ రోజు నోటికొచ్చిందల్లా మాట్లాడుతుంటే తెలంగాణ ప్రజలు చూసి ఏమనుకుంటారని ఒక ఆలోచన కూడా లేదు. ఇన్నరా ఇంకా అన్నాడు ఇనండ్రి. 6 గ్యారంటీలు కాదు 6 గ్యారంటీ అని ఎట్లా అంటావు చెప్పు? నోరు గుల కాబట్టే కాకపోతే
21,000 కోట్లు ఇచ్చింది ఏంది అకౌంట్లలో పడ్డది వాస్తవం కాదా? ఉచిత బస్సు నడుస్తలేదా? 200 రూపాయల యూనిట్ల కరెంటు నడుస్తలేదా? 500 సిలిండర్ నడుస్తలేదా? ఏం మాట్లాడుతున్నావు కేటీఆర్? అర గ్యారెంటీ లేదు, పావు గ్యారెంటీ లేదు, మెంటలెక్కిందా ఏంది నీకు? ఉదిక్కు షెయి సర్కార్ ఎన్నికల ముంగడ ఇచ్చిన హామీలు అమలు చేస్తుంటే కేటీఆర్ సారు కావాలనే అర గ్యారెంటీ పావు గ్యారెంటీలు కూడా అమలు చేస్తలేదని అవట్టే అధికారం పోయినాక సక్క పుర్రె పని చేయక కేటీఆర్ సార్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండడానికి వచ్చిండు. అయ్యా ఎంపీ చామల కిరణాలు సారు, మరి మీరు కూడా ఎన్నికల్లో గెలిచిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని అంటిరి. ఇప్పటికీ ఏలుబడిలకు వచ్చి ఏడాది అవుతున్న ఏడేసిన గొంగడి ఆడనే అన్నట్టు మీ షెయి సర్కారు ఏలుబడి నడుస్తుందని తెలంగాణలో ఉన్న చాలా మంది పబ్లిక్ కేటీఆర్ సారు అన్నట్టే అంటురు. వాళ్ళందరికీ కూడా చిన్న మెదడు సితికిపోయి పెద్ద మెదడు పనిచేయక దమా ఖరాబ్ అయ్యి పిచ్చిలేసి అట్లా అంటుర్రా? ఆ ముచ్చట కూడా మీరే చెప్పాలి సార్ అంటుర్రు ఏ ముచ్చటి నోళ్ళు. ఒదికు హైడ్రా కానూన్ వచ్చిన తర్వాత కట్టుకున్న ఇళ్ళే కూలగొడతాము, అంతకుముందు కట్టుకున్న ఇల్లు కూలగొట్టమని ఖుద్దు హైడ్రా పేపర్ రంగనాథ్ సార్ చెప్తున్నా ఇంకో దిక్కు ఇల్లు కూలగొట్టుడు ఆపుతలేరు. ఇప్పుడు మళ్ళా కూడా జేసీబీలు పెట్టి ఇల్లు పడగొడుతుర్రాయా బాలన్న అంటే పడగొడుతుర్రు. ఇప్పుడు మల్లేడ నీలమట్టం చేస్తుర్రు అంటారా? ఇగో ఈడనే చూడుర్రి. అగో చూసినరా, ముషీరాబాద్ రామ్నగర్లో ఉన్న సుందరయ్య పార్కు దగ్గర రోడ్డు పక్కపొంటి పెట్టుకున్న చిన్న చిన్న దుకాణాలు మొత్తం శిద్రం చేస్తుర్రు. అయ్యా చాలా దినాల సంది ఈడ షాపులు పెట్టుకొని బతుకుతున్నాము, ఇట్లా చెప్పక చేయక కూలగొట్టుడేంది, మాకు బతుకుదెరువు లేకుండా చేసుడేంది, ఏండ్లకేండ్లు ఈడ దుకాణాలు నడిపించుకొని మా సంసారాలు ఇలా తీసుకుంటున్నాము. మాకు మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్లు ఇస్తేనే కదా ఈడ మేము ఇట్లా అడ్డాలు పెట్టుకొని ఎవరి మీద ఆధారపడకుండా మా రెక్కల కష్టాన్ని మేము నమ్ముకొని బతుకుతుంటే మీ మరి సర్కార్ ఆఫీసర్ల రకాలు మా మీద పడ్డాయా? ఎకరాలు కబ్జాలు పెట్టి బంగ్లాలు భవంతులు లేపుకొని ఫామ్ హౌజులు నిర్మించుకుంటే వాళ్ళ ఇళ్లను మాత్రం పడగొట్టరు, పొలిటికల్ లీడర్ల జోలికే పోరు. కానీ కాయకష్టం చేసుకొని కాపురాలు ఇళ్ళ తీసుకునే మా మీద నా మీ ప్రతాపం అన్నాగని చెవిటోళ్ళ ముంగట శంఖం ఊదినట్టే అయ్యింది. కళ్ళు మూసి తెరిచే లోపట్నే దుకాణాలు మొత్తం నేలగూలినాయి. హైడ్రా పేపర్ రంగనాథ్ సారు, మీరు కూడా రేవంతాల సార్ లెక్క మాట తప్పుతుర్రా? వాళ్ళు హైడ్రా రాకముందు ఇల్లు కట్టుకున్నా దుకాణాలు పెట్టుకున్నా కూలగొట్టమని మీరే అంటారు. మళ్ళీ మీరే ముఖ్యమంత్రి సార్ లెక్క మాట తప్పుతుండ్రా? ఇట్లా కూలగొడుతుర్రా? పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్నట్టు మీరు బుల్డోజర్లను పేదల ఇండ్ల మీదకి దుకాణాల మీదకి దోలిస్తే ఎట్లా? సర్కార్ కానూన్కు ఆపోజిట్గా పేదల ఇండ్లు ఉంటే మీరు కూలగొడితే కూలగొట్టుండ్రి, కానీ వాళ్లకు కూడా నిల్వనీడ లేకుండా చేస్తుండ్రు. కాబట్టి మీరే పెద్ద మనసు చేసుకొని ఇంకేడనన్నా ఇందిరమ్మ ఇంట్లో డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఇప్పించి దందాలు పెట్టుకునేందుకు ఏడనన్నా దుకాణ సముదాయాలు ఏర్పాటు చేస్తే మిమ్మల్ని ఎల్లకాలమే అది పెట్టుకుంటారు. అట్లా కూడా ఆలోచన చేసి పుణ్యం కట్టుకొని సారు, మీకే పుణ్యం వస్తుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపాలిటీ ఆఫీసోళ్ళు కరెంటు బిల్లు కడతలేరని కరెంట్ ఆఫీసర్లు కరెంట్ కట్ చేసిరట. ఎందుకట్లా చేసిండ్రు, ఎంత బాకీ ఉండ్రట అంటే కోట్లలోనే అప్పు ఉండ్రట. ప్రజల ద్వారా పన్నుల రూపంలో వసూలు చేసిన పైకంను మున్సిపాలిటీ వాళ్ళు కట్టకుండా ఏం చేస్తురో మరి ఈ ముచ్చట మున్సిపాలిటీ మంత్రికము ముఖ్యమంత్రి రేవంతాల సార్కు తెలిసిందా? ఏది అరుచుకుందాం పరి. అగ్గగ్గో చూసిర్రా, అదే సిరిసిల్ల మున్సిపాలిటీ ఆఫీసు. అందులోకి రావాల్సిన కరెంట్ ఆపేసే వరకల్లా ఆఫీస్ అంతా సిమ్మన చీకటి అయింది. ఉద్యోగులు చీకట్లో కూర్చునే కాడికి వచ్చింది. మున్సిపాలిటీ వాళ్ళు ఆలస్యంగా అందించే పనులు కూడా ఆయనతో అయిపోయినాయట. ఫ్యాన్లు తిరుగుతలేవు, లైట్లు వెలుగుతలేవు, కంప్యూటర్లు నడతలేవు. ఇట్లయితే ఎట్లా అని ఆఫీస్ కాడికి పోయిన ప్రజలు అంటున్నారు. మరి నెలనో 2 నెలల బిల్లు పెండింగ్లో ఉన్నదా అంటే కాదు, 4,59,749 రూపాయలట. ఇన్ని కోట్ల బిల్లు పెండింగ్లో ఉంది, ఇంకెప్పుడు కడతారని పోయిన ఏడాది డిసెంబర్ నెల, ఈ ఏడాది జనవరి నెల 2 నోటీసుల మీద నోటీసులు కూడా ఇస్తే ఆ కట్టకుంటే ఏం చేస్తారు పో అన్నట్టు మున్సిపాలిటీ వాళ్ళు లాపరవ చేసిరట. మీరు అట్లా చేస్తారా? ఏడ కట్టుకొత్తల్లో మాకు ఎరికేనని కరెంటు వాళ్ళు ఆయనతో కరెంటు కట్ చేసిరట. ఒక్కసారి మున్సిపాలిటీ వాళ్ళు ఇంటి పన్ను, నీళ్ళ పన్ను, ఇంకేదైనా చెత్త పన్ను కట్టకపోతే దండగల మీద దండగలు చేసి మున్సిపాలిటీ వాళ్ళు ఇట్లా విద్యుత్ బకాయిలు పెండింగ్ పెట్టుడేందో. ఓ మున్సిపాలిటీ మంత్రి ముఖ్యమంత్రి రేవంతాల సారు, మీరు చూసుకునే చదువుల శాఖనే సత్వరాలు ఉందంటే ఆఖరికి మీకు పన్నులు తెచ్చే మున్సిపాలిటీ శాఖ కూడా పడవాడే ఉన్నట్టున్నది. ఇట్లయితే ఇక మీరు ఏ శాఖను చక్కదిత్తున్నట్టో మీకన్నా తెలుస్తుందా అంటుర్రు ఈ ముచ్చటి నొల్లు. శంషాబాద్ టోల్గేట్ కాడికి వచ్చిన బస్సులను వచ్చినట్టు పక్క కాపుకుంటా చెకింగ్ల మీద చెకింగ్లు చేస్తున్నారు రవాణా శాఖ ఆఫీసర్లు. ఆ రూట్లో పోతున్న వాహనాలల్లో గంజాయో డ్రగ్సో పోతుందని పోలీసులు రవాణా శాఖ వాళ్ళకు చెప్తే చెకింగ్లు చేస్తుర్రా. మరి ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ల కష్టానికి తగిన ఫలితం దక్కిందా? ఏది మనం కూడా ఆడదాగబోయి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. అగో చూసిర్రా, వచ్చిన వాహనాన్ని వచ్చినట్టు రోడ్డు పక్కకు ఆపించి డిక్కీలు, టైర్లు, వైర్లు, ప్యాసింజర్లు అన్నిటినీ చూస్తుర్రు.
బస్సులున్న ప్యాసింజర్లను ఒక్కొక్కరిని దించుకుంటూ లోపలికి పోయి కూడా సీటును చెకింగ్ చేసిర్రు. ముంగట డ్రైవర్ పక్క పంటి ఉన్న ఇంజన్లో కూడా చూసిర్రు. అంతగానం ఎందుకు ఎంకులాడుతున్నారు అంటే ఆ రూట్లో తిరుగుతున్న వాహనాలు ఫిట్నెస్ చక్కగా లేదట. బండ్లు కండిషన్తో ఉంటేనే నడపాలని ఎన్ని మాటల రవాణా శాఖ ఆఫీసర్లకు చెప్తున్నా కూడా కొందరు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులోళ్ళు లాపర్వ చేస్తుర్రట. ఫిట్నెస్ చక్కగా లేకుండానే ప్యాసింజర్లను ఎక్కించుకొని పచర్లు కొడుతుర్రట. అట్లా బస్సుల కండిషన్ మంచిగా లేకుండా జర్నీ చేస్తే ప్రయాణికులకే ప్రమాదం. ఎప్పటికప్పుడు వాహనాలు మంచిగా ఉంచాలి, మంచిగా సర్వీసింగ్ చేయాలని రామశిల్కలకు చెప్పినట్టు రవాణా శాఖ ఆఫీసర్లు వాహనాలు ఓనర్లకు చెప్తుంటే చెవు మీద పేను కాదు కదా, పెద్ద కందిరీగా వారినట్టు కూడా అనిపించినట్టే చేస్తుర్రని ఆయనతో శంషాబాద్ టోల్ ప్లాంట్ కాడ వచ్చిన బండ్లను వచ్చినట్టు ఆపుకుంటూ చెకింగ్లు చేస్తే 12 వాహనాలు ఫిట్నెస్ లేకుండానే నడుపుతున్నారట. ఒక్కొక్క బస్సులో ఫైర్ సేఫ్టీ కిట్లు లేవంట, ఫాస్ట్ ఎయిడ్ డబ్బాలు లేవంట. అసలు ఒక్క బస్సు కూడా కండిషన్ చక్కగానే లేదట. అందుకే ఆ 12 బస్సులు సీజ్ చేసిర్రట. చూసిర్రు కదా ప్రయాణికులారా, ఆలోచించుకొని అంటుర్రు. బస్సుల కండిషన్ బాగలేదని రవాణా శాఖ వాళ్ళు ఆ వాహనాలు సీజ్ చేస్తుంటే చూసినోళ్ళు. ఇగో ఇవి వేయాలని తెచ్చిన ముచ్చట ఎట్లున్నాయి అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ను బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు. ఇట్లనే ఆదరిస్తారు. ఇక్కడ ముచ్చట్లు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమన్నా ఉంటే అన్ని